హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి న్యూ మోడల్ బ్లౌజ్ నెక్ బ్యాక్ నెక్ డిజైన్ అయితే చూపిస్తానండి. ముందుకు వచ్చేసి మనకి బ్లౌజ్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ నేను ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అండి. 10 ఇంచెస్ తీసుకొని దాన్ని ఒక బాక్స్ షేప్ లాగా డ్రా చేసుకొని నాకు కావాల్సిన షేప్ అనేది నేనైతే మార్కింగ్ చేసుకున్న తర్వాత అయితే నేను కట్ చేసేస్తున్నానండి. బ్యాక్ నెక్ డ్రా చేసుకున్న తర్వాత అయితే నేను కట్ చేస్తున్నాను. పైన అయితే 2 ఇంచెస్ తీసుకున్నానండి షోల్డర్ దగ్గర, కింద వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ అనేది రౌండ్ మనకి షేప్ నీట్గా రావాలి కాబట్టి నేను 2.5 తీసుకున్నానండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. మనం క్లాత్ తీసుకునేటప్పుడు క్లాత్ అనేది మనం సీదా వైపు అయితే తీసుకోవాలండి. మనము శారీలోంచి బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదా, అది సీదా పెట్టుకోవాలి. అలాగే మనం లైనింగ్ తీసుకుంటాం కదా, ఆ లైనింగ్ కూడా సీదా పెట్టుకునేసి మనము ఒక పాదం వరుస అంతా మనం గ్యాప్ ఇచ్చుకొని అయితే నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా అనేది కొంచెం మనకి క్లాత్ అయితే వదులుకునేసి ఈ విధంగా నేనైతే స్టిచ్ చేయాలండి. కొంచెం క్లాత్ వదులుకుంటూ స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ మొత్తం నీట్గా అనేది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి స్టిచ్ వేసుకుంటాం కదా, అది మొత్తం కూడా ఖర్చులు అనేటివి పెట్టుకోవాలండి. అలా ఖర్చులు పెట్టుకునేటప్పుడు కుట్టు మీద కట్ చేయకుండా నీట్గా అనేది పక్కనగా మనము చూసుకోవాలి. శారీలో క్లాత్ ఉంటుంది కదండి, శారీలోంచి కొంచెం క్లాత్ అయితే నేను కట్ చేసుకున్నానండి. బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ పెట్టుకోవడానికి నేను కట్ చేసుకున్న పీస్లోంచి వచ్చేసి 2 ఇంచెస్ హైటు అలాగే 2 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా అయితే చూసుకొని, అంటే 2 ఇంచెస్ తీసుకునేసి నేను దాన్ని వచ్చేసి మంచిగా స్క్వేర్ షేప్లో అయితే తీసుకున్నానండి డిజైన్ పెట్టుకోవడానికి. ఆ విధంగా స్క్వేర్ షేప్స్ కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి దాన్ని మనము ఒక్కొక్క పీస్ తీసుకునేసి దాన్ని మిడిల్లోకి హోల్డ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని సైడ్స్ రెండు మడిచామంటే మనకి షేప్ అయితే తయారవుతుందండి, బ్లౌజ్ యొక్క డిజైన్ షేపు. అలాగే ఈ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క పీస్ కూడా ఆ విధంగానే మనము అనేది మడుచుకోవాలండి. ఫస్ట్ మిడిల్లోకి మడుచుకోవాలి, తర్వాత సైడ్స్ రెండు ఉంటాయి కదా, అవి అయితే మనం మడుచుకోవాలండి. అలా మడుచుకుంటూ మనకి బ్లౌజ్ మీదే డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చండి. మళ్ళీ విడిగా పక్కన కుట్టి మళ్ళీ స్టిచ్ చేసే బదులు ఇలానే బ్లౌజ్ పైన మనము మార్కింగ్తో అయితే మార్క్ చేసుకోవాలి. నాకు ఒక వీడియో క్లిప్ అనేది ఒకటి మిస్ అయిపోయిందండి. అందుకే దాన్ని వచ్చేసి మనము మడిచి హోల్డ్ చేసి కుట్టడము. అలాగే నేను ఫస్ట్ స్టార్టింగ్ నెక్కి వచ్చి ఇది వేసాను కదండి లేస్, ఆ క్లిప్పును అది మార్కింగ్ చేసే క్లిప్పు రెండు కూడా మిస్ అయిపోయాయండి. అందుకని చెప్పేసి మీకు డైరెక్ట్గా ఇదైతే నేను వీడియో పెడుతున్నానండి. ఆల్రెడీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళైతే ఆల్రెడీ మీకు ఎగ్జాక్ట్గా అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కుట్టాలని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కూడా ఒక స్క్వేర్ షేప్లో అయితే నేను ఈ విధంగా అయితే మనకి శారీలో ఆపోజిట్ కలర్ కొంచెం లుక్ రావడానికి వచ్చేసి మన శారీ యొక్క బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ అయితే నేను అక్కడ స్క్వేర్ షేప్లో అయితే పెట్టానండి. అలా పెట్టిన తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్ కూడా సేమ్ మనము లెఫ్ట్ సైడ్ ఏ విధంగా డిజైన్ పెట్టామో ఆ విధంగానే మనం హోల్డ్ చేసుకుంటూ పీసెస్ అనేటివి మనము ఈ విధంగా నెక్ చుట్టూ పెట్టేయాలండి. నెక్ మార్కింగ్ చేసుకోవడానికి వచ్చేసి నేనైతే 1 ఇంచు 1.5 ఇంచ్ అయితే గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకున్నానండి. కింద నేను స్క్వేర్ షేప్ పెట్టాను కదా, అక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని అయితే పెట్టానండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ నెక్ అంతా డిజైన్ అంతా కూడా మనము స్టిచ్ చేసాము కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. కొంచెం పొరపాటు జరిగినా కూడా బ్లౌజ్ అనేది కట్ అయిపోతుందండి, బ్లౌజ్కి హోల్ పడే అవకాశం ఉంది. కాబట్టి నీట్గా మీరు చేతితో నెమ్మదిగా ఒక్కొక్కటి తీసుకుంటూ అయితే మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా మీరు లేస్ పెట్టేసి మనకి అవి పోగులు అనేటివి బయటికి రాకుండా అలాగే చూడడానికి బాగుంటుంది కానీ దానిపైన లేస్ అయితే వేసేయాలండి. నెక్ చుట్టూ మొత్తం కూడా డిజైన్ వచ్చేంత వరకు కూడా మీరైతే
లేస్ అయితే వేసుకోండి. దాన్ని మళ్ళీ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. లేస్కి మాత్రం డబల్ స్టిచ్ కంపల్సరీగా వేయాలి. మీరు అలా నెక్ మొత్తం బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత కింద మనకి స్క్వేర్ షేప్ అయితే ఇచ్చాను కదండి నెక్ బ్యాక్ సైడ్న, దానికి కూడా మనకి స్క్వేర్ షేప్ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ లేస్ని అయితే హోల్డ్ చేసుకుంటూ స్క్వేర్ షేప్ వచ్చే విధంగా అయితే మీరు నెక్కి మనకి ఆ విధంగా అయితే మీరు స్టిచ్ వేయండి. ఆ విధంగా స్క్వేర్ షేప్కి మొత్తం నెక్కి అంతా కూడా వేసేసిన తర్వాత మీరు బీడ్స్ ఉంటాయి కదండి, నేనైతే గోల్డ్ కలర్ బీడ్స్ మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజు బీడ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ బీడ్స్ మొత్తం కూడా నెక్కి మనకి డిజైన్ పెట్టాము కదండి, దానికైతే పూసలు అనేటివి స్టిచ్ వేస్తున్నానండి. నేను ఆ పూసలు మొత్తం కూడా కుట్టేస్తున్నాను. నీడిల్కి వచ్చేసి దారం ఎక్కించుకునేసి దాంతో అయితే నేను ప్రతి ఒక్కదానికి కూడా అయితే వేస్తున్నానండి. అలాగే మీరు బ్లౌజ్ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే హ్యాండ్స్ వీడియో కూడా నేనైతే చేశానండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మీకు ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తానండి వీడియోని. లేదంటే ఒకవేళ మన ఛానల్ చెక్ చేసేట్టుకుంటే మన ఛానల్లో అయితే చెక్ చేయండి. హ్యాండ్స్ కూడా మీరు చూస్తున్నట్లయితే చాలా బాగున్నాయండి. హ్యాండ్స్ మనకి ఫుల్ హ్యాండ్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మనకి భుజం పైన మాత్రం శారీ తోటి కుచ్చులు వచ్చేసి హ్యాండ్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి. హ్యాండ్స్ ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, రవి జయ ఫ్యాషన్స్ని. వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు వచ్చేసి మనం స్క్వేర్ షేప్ కుట్టాము కదండి, దానికి కూడా మనకి స్ట్రైట్గా అనేటివి బీడ్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఈ సైడ్ ఉంటుంది కదా నెక్కి లెఫ్ట్ సైడ్, ఆ సైడ్ కూడా నేనైతే బీడ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను అండి. నేను స్క్వేర్ షేప్కి బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు గోల్డ్ కలర్ అలాగే నా దగ్గర ఆపోజిట్ కలర్ వైట్ ఉన్నిందండి, వైట్ రెండు మిక్స్ చేసి అయితే వేసేసాను. ఇప్పుడైతే బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరైతే చూసేయండి. చూసారు కదా, బ్లౌజ్ హ్యాండ్స్ కానివ్వండి అలాగే బ్యాక్ నెక్ కానివ్వండి, ఆ బ్లౌజ్ అనేది నార్మల్గా ప్లెయిన్గా రన్నింగ్ బ్లౌజ్ అయితే విధంగా అయితే మామూలుగానే ఇచ్చేసారండి. ఈ విధంగా డిజైన్ పెట్టడం వల్ల అసలు శారీకే చాలా లుక్ అయితే వచ్చిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.